ఓకే. ఇదొకటి. ఇంకొక విషయం ప్రజలకు తెలియజేయాల్సింది. ఇది మరి రాష్ట్ర ప్రభుత్వము చేసిందా లేదా నేను వివరాలు తెలుసుకుంటే నాకు రాలేదు. 1969లో తెలంగాణ ఉద్యమానికి ముఖ్య భూమిక పోషించినటువంటి పాల్వంచలో నిరాహార దీక్ష చేసినటువంటి 69 ఉద్యమకారుడు రవీంద్రనాథ్ కుటుంబాన్ని పిలిచారా లేదా అనేటువంటిది ఇప్పటికైతే నాకున్న సమాచారం ప్రకారం లేదు. ఆ రవీంద్రనాథ్ కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోలేదు? ఒకవేళ పట్టించుకుంటే అభినందనలు. మనం ఈ సందర్భంగా 10 సంవత్సరాల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, సంబరాల సందర్భంగా తెలంగాణ సమాజం అంతా ఆ రవీంద్రనాథ్ గారిని ఆయన చేసినటువంటి పోరాటం ద్వారా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఆ తర్వాత అది రాజకీయ పక్షం తీసుకుంది. తెలంగాణ టీపీఎస్ ఒకటి ఏర్పాటు చేయడము, ఇంకొకటి దానికి బీజం వేసినటువంటి రవీంద్రనాథ్ని వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకున్నామా లేదా అనేటువంటిది ప్రభుత్వం చూడాలి. ఇక అయిపోయింది, మర్చిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పదము 94లో చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేసిన తర్వాత, ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి తన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి దాసం ప్రణయ్ భాస్కర్ వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి చనిపోయారు, లేరు. ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అనేటువంటి పదము, తెలంగాణలో కరువు ఎక్కువగా ఉన్నది, తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతున్నది, తెలంగాణను ఆదుకోకపోతే రైతులు చాలా నష్టపోతారు, ప్రజలు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారు, కరువును భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అనేటువంటి మాట చెబితే అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చి తెలంగాణ అనేటువంటి పదం వాడకూడదు, వెనకబడినటువంటి ప్రాంతం అనేటువంటిది వాడాలనేటువంటిది రూలింగ్ ఇస్తే దాన్ని తీవ్రంగా నిరసించినటువంటి వ్యక్తి అదే తెలుగుదేశం సర్కారులో ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు మాట్లాడలేదు. ప్రజలకు విషయం తెలవాలి, నిజం తెలవాలి. కానీ అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గురువైనటువంటి మదన్ మోహన్కు మేనల్లుడు, మళ్ళీ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రణయ్ భాస్కరు కేసీఆర్ గురువు మదన్ మోహన్కు ఆయన మేనల్లుడు. ప్రణయ్ భాస్కర్ను ఇప్పుడు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ప్రణయ్ భాస్కర్ కుటుంబం ఏ పార్టీలో ఉన్నా సరే, ఆ తర్వాత ప్రణయ్ భాస్కర్ తమ్ముడు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా అయ్యాడు, విజయ్ భాస్కర్ కార్పొరేటర్ అయ్యాడు, ప్రణయ్ భాస్కర్ కొడుకు టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ ఇప్పుడు బీజేపీలో చేరిండు. ఏ పార్టీలో ఉన్నారనేటువంటి మనకు సంబంధం లేదు. ప్రణయ్ భాస్కర్కు సంబంధించినటువంటి కుటుంబాన్ని కనీసం వారి ఒకవేళ భార్య నాకు గుర్తులేదు, వారి ప్రణయ్ భాస్కర్ గారి సతీమణి ఉన్నారా లేదా అనేటువంటి నాకు గుర్తులేదు, వాళ్ళ కొడుకైతే నాకు పరిచయం. కానీ వాళ్ళను ఖచ్చితంగా మనం ఈసారి గుర్తించి వాళ్లకు సంబంధించినటువంటి త్యాగాన్ని చేయాలి. ఆ రోజు ప్రణయ్ భాస్కర్ చేసినటువంటి కీలకమైనటువంటి మాట, బహుశా 95 మార్చి అసెంబ్లీ సమావేశాలేమో, బహుశా అవి 95 మార్చి కానీ 94 డిసెంబర్లో అయిన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏడాదిలోపే జరిగినటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలు, నాకు ఖచ్చితమైనటువంటి తేదీ గుర్తుకు లేదు. ఆ ప్రణయ్ భాస్కర్ కుటుంబాన్ని కూడా మనం గుర్తించాలి. 94-95లో ప్రణయ్ భాస్కర్ మాట్లాడిన తర్వాతనే తెలంగాణ జనసభ కానీ, గద్దర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆ సూర్యాపేట సభ కానీ, వరంగల్ సభ కానీ ఏర్పాటు కావడానికి ముఖ్య భూమిక పోషించింది. ప్రణయ్ భాస్కర్ని అనేక మంది తెలంగాణ వాదులు కలిశారు. నాయకత్వం దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. కానీ ప్రణయ్ భాస్కర్ను, వాళ్ళ కుటుంబాన్ని, వారిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు మాట్లాడని సందర్భంలో తెలంగాణ కోసం అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక బలమైనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉండి మంత్రి హోదాలో మాట్లాడినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చి అప్పటి స్పీకర్గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు తెలంగాణ పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగించారు. సో ఇది చరిత్ర. ఇది మరి రేవంత్ రెడ్డి గారు ఆ రెండు కుటుంబాలను, మిగిలినటువంటి అనేక మంది కుటుంబాలు ఉన్నారు, ఆ తర్వాత మలిదశలో శ్రీకాంతాచారి కుటుంబం అంతే త్యాగం చేసింది, ఇవన్నీ ఒక అంశాలు. కానీ అంతకుముందు 94లో 69లో తెలంగాణ కోసము తొలి బీజం వేసినటువంటి వాళ్ళు, అంతకంటే ఎక్కువ త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ తొలి బీజం వేసి ఆ తర్వాత ఇవాళ తెలంగాణ అనేటువంటి ఫలాన్ని అందుకోవడానికి బీజం వేసినటువంటి వాళ్ళు, విత్తనాలు వేసినటువంటి వాళ్ళు, ఆ రెండు కుటుంబాలను తెలంగాణ సర్కార్లు స్మరించుకోవాలి. అవసరమైతే వారిని రాజకీయంగా కానీ లేదంటే గుర్తింపు పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని చేసుకోవాలి.